ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో భాగంగా స్కందస్వామి గారు శారదాదేవిని దర్శించుకున్నారండి. ఈ గుడి విశేషాలు చెప్పుకుందాం, చూడండి. సతీదేవి హారం పడిన శక్తిపీఠం గురించి తెలుసుకుందాం. మధ్యప్రదేశ్లో మైహార్ అనే దేవాలయం ఉంది. ఈ దేవాలయంలో శారదా అమ్మవారు కొలువై ఉన్నారు. మైహార్ అంటే దేవత యొక్క హారం అని అర్థం. ఈ ఆలయం త్రికూట్ అనే కొండల మధ్యన ఉంది. ప్రతి సంవత్సరం శారదాదేవిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తండోపతండాలుగా వస్తూ ఉంటారు. ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. శివుడు సతీదేవి మృతదేహాన్ని తన భుజం పైన మోసుకొని వెళ్ళేటప్పుడు అమ్మవారు మెడలోంచి జారిన హారం ఇప్పుడు మైహారం అనే ప్రదేశంలో పడిందట. అమ్మవారి ప్రియ భక్తులైన సోదరులు అల్హా మరియు ఉడాల్ ఈ ప్రదేశంలో పూజించడం వల్ల వారికి పృథ్వీరాజ్ చౌహాన్తో యుద్ధం చేసేందుకు బలం చేకూరిందని చెప్తారు. అల్హా 12 సంవత్సరాలు ఇక్కడ పూజలు చేసి శారదాదేవి ఆశీర్వాదంతో అమరత్వాన్ని పొందారు. ఇక్కడ ప్రజలు అల్హా ఇంకా బ్రతికే ఉన్నారని నమ్ముతారు. మరియు తెల్లవారుజామున 3 గంటలకు శారదాదేవిని ఆరాధించడానికి ఇక్కడికి వస్తారని కూడా చెప్తారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మైహార్ అనే ప్రదేశంలోని త్రికూట్ కొండ మీద ఈ అమ్మవారి ఆలయం ఉంది. ఈ ఆలయం దేశంలోని 51 శక్తిపీఠాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. ఈ ఆలయాన్ని చేరుకోవడానికి 1063 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. ప్రతి సంవత్సరం భక్తులు లక్షల సంఖ్యలో సందర్శిస్తూ ఉంటారు. ఇక్కడ ఒక నమ్మకం ఉంది. అదేంటంటే రాత్రిపూట అక్కడ ఉండలేమని అంటారు. అలా ఉన్న వాళ్ళు ఎవరూ కూడా ప్రాణాలతో బతికి బట్టకట్టలేరని కూడా చెప్తారు. ఈ నమ్మకం వెనుక ఒక కథ ఉంది. ఇప్పటికీ కూడా శారదామాతకు అతి పెద్ద భక్తులైన అల్హా మరియు ఉడాల్ అనే భక్తులు ఇక్కడ తిరుగుతారట. అదే కాకుండా వీళ్ళిద్దరే మొదటిసారి మైహార్ దేవి ఆలయాన్ని గుట్టల్లో కనుగొన్నారు అని చెప్తారు. రాత్రిపూట ఈ దేవాలయాన్ని మూసివేస్తారు. అక్కడ నమ్మిన వారు సిద్ధాంతంలో ప్రకారం ఈ ఇద్దరు సోదరులు అమ్మవారిని పూజిస్తారట. ఈ గుడి లోపలికి రాత్రిపూట ఎవరిని అనుమతించరు. ఎవరైనా సాహసం చేసి రాత్రంతా గడిపితే ఇక మర్నాడు ప్రాణాలతో ఉండరని అంటారు. ఈ ఆలయం పొద్దున్న 5 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. అష్టమి రోజుల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు కూడా ఘనంగా జరుగుతాయి. సతీదేవి హారం పడిన ప్రదేశం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి అప్డేట్స్ ఇంకా రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.